తిరుమలలో ఎన్ఎస్జీ ఏపీ ఆక్టోపస్ టీములు ఉరుకులు పరుగులు తీశాయి. దీంతో ఏం జరుగుతుందోనని భక్తులు ఆందోళనకు గురయ్యారు. చివరికి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్జీ ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు. 140 మంది ఎన్ఎస్జీ, 40 మంది ఏపీ ఆక్టోపస్ టీంతో పాటుగా టీటీడీ విజిలెన్స్, ఏపీ పోలీసులు కూడా ఇందులో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో వీరు మాక్ డ్రిల్ను నిర్వహించారు. తిరుమలలో విపత్కర పరిస్థితులు సంభవిస్తే అసాంఘిక శక్తులను ఎలా ఎదుర్కోవాలి, అనుకోని సంఘటన జరిగితే వెంటనే ఎలా రియాక్ట్ కావాలి అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అర్ధరాత్రి చేసిన మాక్ డ్రిల్లో శ్రీవారి ఆలయం లోపల నిర్వహించారు. మాక్ డ్రిల్కి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు. ఏడాదికోసారి ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఆక్టోపస్ సెక్యూరిటీతో మాత్రమే గతంలో నిర్వహించగా ఈసారి ఎన్ఎస్జీ కమాండోలు కూడా ఇందులో పాల్గొన్నారు. సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానముల భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి వారి చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించి స్వామివారి భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా, టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడడం ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం.